మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9849238801. ఫిబ్రవరి 15 కుంభరాశి వారికి ఇలా జరగాలని రాసిపెట్టి ఉంది. జాగ్రత్త. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి? ముఖ్యంగా 2025వ సంవత్సరం ఫిబ్రవరి 15వ తేదీన ఈ యొక్క రాశి వారికి దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు ఇలా జరగాలని రాసిపెట్టి ఉంది. జాగ్రత్తగా ఉండవలసిన అంశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఇంతవరకు ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేమేం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసుకుంటే కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే ప్రాక్టికల్ మైండ్ ని కలిగి ఉంటారు. చాలా సిస్టమేటిక్ గా ఉంటారు. వృత్తి విషయంలో, ఉద్యోగ విషయంలో, ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధను చూపిస్తూ ఉంటారు. సమయ పాలన అధికంగా ఉంటుంది. క్రమశిక్షణకు కూడా ఎక్కువగా ప్రాధాన్యతని ఇస్తారు. తెలివైన ఆలోచనలు కలిగి ఉంటారు. విభిన్నమైన వ్యాపారాలు చేయాలి అనే ఆసక్తి కూడా అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా విషయంలోకి వస్తే ఫిబ్రవరి 15వ తేదీన వీరి యొక్క దినఫలాల ప్రకారం చూసుకుంటే కనుక చాలా కాలం నుండి ఒక పెద్ద సమస్యతో మీరు బాధపడుతున్నారు. కుటుంబానికి కానీ, కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి కానీ పెద్ద సమస్య మిమ్మల్ని ఎంతగానో బాధ పెడుతుంది. అటువంటి సమస్యకు ఈ రోజు పరిష్కారం అయితే లభించబోతుంది. కానీ కుటుంబ సభ్యులు సఖ్యతగా ఉన్నవారి మధ్య చిన్న గొడవ కాస్త పెద్దదిగా మారే ప్రమాదం కూడా కనిపిస్తుంది. ఈ విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా చేసుకోవాలి. లేకపోతే మీ యొక్క బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నవారికి, తోబుట్టువులకి కానీ లేదా తోడి కోడళ్ళకి కానీ గొడవలు జరిగి లేదా అత్తా కోడళ్ళకి కానీ గొడవలు జరిగి మీ యొక్క బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే కుల వృత్తులు చేస్తున్న వారికి ఈ రోజు చాలా అనుకూలమైన రోజుగా పరిగణించబడుతుంది. చాలా కాలం నుండి మీరు ఏదైనా అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లయితే కనుక అటువంటి అవకాశం మీకు ఈ రోజు రాబోతుంది. విదేశీ వ్యాపార అవకాశాలు మీ ముందుకు వస్తాయి. విదేశాలకు వెళ్లాలని, ఉన్నత చదువులు చదువుకోవాలని ఆశపడుతున్న వారికి అవకాశం వారి ముందుకు వచ్చే సూచన కనిపిస్తుంది. ఈ రోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తి పరిచయం కూడా మీకు ఉండబోతుంది. ఆ వ్యక్తితో పరిచయం దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే కొంతమందితో పరిచయం అనేది అతి త్వరలో ముగిసిపోతుంది. మరికొంతమందితో పరిచయం చాలా కాలం పాటు కొనసాగుతుంది. ఈ రోజు మీ యొక్క లైఫ్ లోకి వచ్చేటటువంటి వ్యక్తితో మీకు పరిచయం దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశి వారు నూతనంగా ఎవరైతే ఉద్యోగంలో జాయిన్ అయ్యారో ఈ రోజు స్ట్రెస్ ఎక్కువగా అనిపిస్తుంది. దీని కారణంగా నీరసము, తలనొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. అయితే నిరాశకి లోనవకుండా ఉద్యోగాన్ని వదిలేద్దామనే ఆలోచనలు పక్కన పెట్టి మీరైతే కనుక కష్టపడినట్లయితే కనుక మీకు అధికారుల నుండి ప్రశంసలు దక్కుతాయి. అలాగే ప్రమోషన్స్ కూడా భవిష్యత్తులో వచ్చే అవకాశం అయితే మీ ఉద్యోగంలో కనిపిస్తుంది. ఇక ఈ రాశి వారికి మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయి. లోన్ల కోసం అప్లై చేసుకున్న వారికి లోన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా చక్కటి ఫలితాలను పొందుకుంటారు. ఇక ఈ రాశి వారికి సంబంధించి ప్రతికూలమైన పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మార్చుకోవడం కోసం ప్రతిదినం ఉదయాన్నే దినచర్యను ప్రారంభించే ముందు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేసుకున్నట్లయితే కనుక చక్కటి మేలుకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.